ఎండోమెట్రియోసిస్ ఉంటే సైన్స్ క్లియర్గా చూపిస్తాయి. మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. మీకు మీరు క్లోజ్గా ఉన్న అమ్మాయికి నేను చెప్పబోయే సిమ్టమ్స్ ఉంటే హెల్ప్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ సైన్ అన్బేరబుల్ పీరియడ్ పెయిన్. పీరియడ్ టైంలో స్టమక్లో చాలా సివియర్ పెయిన్, బ్యాక్ పెయిన్, క్రాంప్స్ ఉంటాయి. నార్మల్ క్రాంప్స్ కన్నా ఇంటెన్స్గా, చేయడానికి ఏమీ అర్థం కాకుండా పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్కి పెయిన్ కిల్లర్స్ వర్క్ అవ్వకపోవడం, ఎవ్రీ మంత్ టెన్షన్ అండ్ సఫరింగ్. ఇట్స్ నాట్ జస్ట్ పీరియడ్ పెయిన్, ఇట్స్ యువర్ బాడీ స్క్రీమింగ్ ఫర్ హెల్ప్. సెకండ్ సైన్ పెయిన్ డ్యూరింగ్ ఇంటిమసీ. ఇంటిమసీ టైంలో పెయిన్ వస్తే ప్లీజ్ ఇగ్నోర్ చేయకండి, ఇట్స్ ఎ రెడ్ ఫ్లాగ్. ఎండోమెట్రియోసిస్లో టిష్యూ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ మీద పెరిగిపోతుంది, అందుకే ఇంటర్కోర్స్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. దిస్ ఈజ్ నాట్ నార్మల్. థర్డ్ సైన్ కాన్స్టెంట్ ఫ్యాటిగ్. ఫుల్ స్లీప్ తర్వాత కూడా బాడీలో టైర్డ్నెస్, వీక్నెస్ ఫీల్ అవుతుంది. బికాస్ ఎండోమెట్రియోసిస్ వల్ల బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతుంది, ఎనర్జీ లెవెల్స్ డ్రైన్ అవుతాయి. ఫోర్త్ సైన్ ఫెర్టిలిటీ ఇష్యూస్. ఇయర్స్ నుంచి బేబీ ట్రై చేస్తున్నా కానీ పాజిటివ్ రిజల్ట్ రాకపోతే ప్లీజ్ టెస్ట్ చేయించండి. ఎండోమెట్రియోసిస్ కెన్ ఎఫెక్ట్ ఓవరీస్ అండ్ ట్యూబ్స్, ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ని ఇంపాక్ట్ చేయొచ్చు. ఫిఫ్త్ సైన్ సివియర్ పెయిన్ వైల్ గోయింగ్ పాటీ ఆర్ యూరిన్. పీరియడ్స్ టైంలో టాయిలెట్కి వెళ్ళినప్పుడు కూడా పెయిన్ వస్తే దట్స్ ఎనదర్ మేజర్ సిగ్నల్. బికాస్ ఎండో టిష్యూ సమ్టైమ్స్ బౌల్ ఆర్ బ్లాడర్ మీద కూడా గ్రో అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఈ సిగ్నల్స్లో ఒకటి కనిపించినా ప్లీజ్ ఇగ్నోర్ చేయకండి. ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే ట్రీట్మెంట్ పాసిబుల్. నెక్స్ట్ వీడియోలో ఎండోమెట్రియోసిస్ డయాగ్నోస్ చేయడానికి అన్ని ఇయర్స్ ఎందుకు పడుతుందనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు IVF, IUI అవాయిడ్ చేయాలా, PCOS, థైరాయిడ్ లేక మేల్ ఫెర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా కూడా న్యాచురల్గా కన్సీవ్ అవ్వాలనుకుంటే మన ప్రీ ప్రెగ్నెన్సీ వెబినార్ జాయిన్ అవ్వండి. డీటెయిల్స్ బయోలో అండ్ పిన్ వీడియోలో ఉంది.